అండి. ఇదే మా మమ్మీ బిర్యానీ చేస్తుంది మా కోసం. నేనైతే బిర్యానీ చేయడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్న, టమాటా కట్ చేసుకున్న, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగ మొగ్గలు, ఇవి దాల్చిన చెక్క, అలాగే ఇది ఏదో పువ్వులు అంటారు కదండి, పువ్వులు అవి తీసుకున్నాను. రైస్ అయితే నానబెట్టుకున్నాను. చికెన్కి బిర్యానీకి ఈ విధంగా లెగ్ పీసులు చిన్న చిన్న కొట్టించుకొచ్చినారు మా పిల్లలు. 1/2 కిలో తీసుకున్నాను. ముందుగా ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టి పట్టుకున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఆనియన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసేస్తున్నాను ఇలాగా. ఇవి కూడా టమాటాలు వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా తిరుగుతున్నాయి కదా, వేగుతున్నాయి కదా. అలానే ఇందులో నేను చూపించాను కదా ఇందాక మీకు, బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. నేనైతే రైస్ సపరేట్గా బిర్యానీకి చేసుకోవడం లేదండి. నేను ఒకేసారి రైస్తో కూడా కలిపి పెట్టేస్తాను. ఇందులోనే చికెన్ ముక్కలన్నీ వేయించేసిన తర్వాత రైస్ కూడా వేసేస్తాను. చూడండి వేగుతూ ఉన్నాయి కదా. ఇందులో అలానే టమాటా వేసేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు బాగా మగ్గినాయి కదండి, అందులోనే కొద్దిగా రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను. వేసి ఇలానే కలబెట్టేసి నేను లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి. టమాటాలు కొంచెం బాగా డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు వేసాను. అలాగే చెప్పాను కదండి ముందుగా చికెన్ కడిగి పెట్టుకున్నాను అనేసి, ఆ ముక్కలు కూడా ఇందులో వేసేస్తున్నాను. మసాలాతో పాటు చికెన్ ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి, డీప్ ఫ్రై అవుతాయి. చాలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇచ్చేసారు. ఈ విధంగా చికెన్ కూడా ఇందులోనే వేసేసి నేనైతే బాగా వేయించుకునేస్తున్నానండి. దీంట్లోనే కొంచెం మిరప్పొడి, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా అన్నీ కొద్దిగా యాడ్ చేస్తూ వస్తాను 1 by 1. చూడండి, నేను ఈ స్పూన్తో 1.5 స్పూను మిరప్పొడి వేస్తున్నాను. ఈ చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వచ్చి ధనియా పొడి వేస్తున్నాను. ఇలా ధనియాల పొడి, మిరప్పొడి వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes బాగా వేయించానండి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అందులోనే కొద్దిగా చికెన్ మసాలా వేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం కొద్దిగా కలర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా యాడ్ చేశాను. చూడండి, మీకు తెలుస్తుంది కదా. చూడండి, నేనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా బాగా వేయించేసానండి. చికెన్ పీసులతో సహా నీట్గా బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. ఇందులోనే బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. చూడండి, అన్నీ వేసి వేయించేసాక చూడండి లెగ్ పీస్తో సహా నీట్గా బాగా బాయిల్ అయిపోయింది. ఇందులో నేను ఈ గ్లాస్తో వచ్చిందన 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీంతో 5 గ్లాస్ వాటర్ తీసేసుకుంటాను. పట్టుకోమ్మా. 5 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి.
5 గ్లాస్ వాటర్ తీసేసుకున్నాక ఇట్లా ఒకసారి ఎక్కువ కలపకుండా లైట్గా అట్లా చూసి అందులో మీకు ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకునేసి ఉప్పు లేకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించింది, సో నేను మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, వాటర్ అన్నీ పోసుకున్నాక కొంచెంసేపు ప్లేట్ మూసి పెడితే అది కొద్దిగా కాగుతుంది. అంతలోపల ఇంకొంచెం చికెన్ ఉంది కాబట్టి దాన్ని ఫ్రై చేద్దామనేసి రెడీ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్యాన్ పెట్టేశాను. అందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా వేస్తాను. చూస్తామండి ఒకసారి మనం పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అయ్యిందో లేదో. ఓకే, బాగా బాయిల్ అవుతుంది. నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ కాదండి నేను తీసుకున్నది, నార్మల్ రైస్ కాబట్టి కరెక్ట్గా 2.5 గ్లాస్ రైస్కి 5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. రైస్ వేసేసినాక ఒకసారి ఇలా కలర్ పెట్టుకునేసి ప్లేట్ అయితే మూసి పెట్టేస్తున్నాను. మంట కూడా హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఒకసారి చూస్తామండి, రైస్ బాగా ఉడుకుతుంది. అవునండి, రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడుకుతూ వస్తుంది. ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్లోనే వేస్తే అది బాగా ఏగిపోతుంది కాబట్టి నేను కొద్దిగా ఫైనల్ స్టేజ్కి వచ్చినాక వేస్తున్నాను. ఇంకొక 3 మినిట్స్ అలానే హై ఫ్లేమ్లో పెట్టేయండి. 10 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లో పెట్టండి. ఇలానే ఒక 10 మినిట్స్ ఉన్నివ్వండి. ఫైనలీ అయితే మా ఇంట్లో బిర్యానీ ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి, బిర్యానీ, చికెన్ కర్రీ. మా పెద్దబాబు చూడండి ఆనియన్స్ ఎంత స్టైలిష్గా కట్ చేసి డెకరేట్ చేశాడు. అలాగే పెరుగు పచ్చడి కూడా చేశారు. చూడండి, పెరుగు పచ్చడి అన్నీ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయినాయండి. మీరు ఇలానే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.